యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మహాపరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ప్రభువా. దీనులుగా నీ చెంతకు వచ్చినప్పుడు నీ వాక్యంలోని సత్యాలను మేము గ్రహించడానికి నువ్వు నేర్పిస్తావు. అట్టి దీనులుగా నీ పాద సన్నిధిలో నిలబడి ఉండగా వాక్యంలోని సత్యాలను గ్రహించడానికి, సరిచేసుకుంటానికి మాకు సహాయం దయచేయి. ఎవరైతే ప్రభా వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో వారిని దర్శించి మేలు చేసి నీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, క్రైస్తవులందరూ కూడా దేవుని కొరకు సింహాల్లా బ్రతకాలి. క్రైస్తవులు ఎలా బ్రతకాలి? సింహాల్లా బ్రతకాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహముగా మనకు ఉన్నారు. అలాగే దేవుని కొరకు బలమైన కోటగా మనము కట్టబడాలి. అంటే మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలి, అనేకులకు మనము ఆశ్రయపురముగా ఉండాలి. మరి దేవుని కొరకు బలమైన కోటగా, దేవుని సింహముగా మనం కట్టబడాలంటే మరి మనము దానికి సంబంధించిన వనరులను కూడా మనము తయారు చేసుకోవాలి కదా. బలమైన సింహంలాగా ఉండాలంటే క్రీస్తులో మనం బలవంతులు కావాలి కదా. మరి ఎలాగ మనము బలవంతులు కాగలం? క్రీస్తు కొరకు బలమైన వ్యక్తులుగా మనం జీవించగలం అంటే మనకేం కావాలంటే ఆత్మీయమైన స్పృహ కావాలి. ఏం కావాలి? మనం ఎలాగ బలముగా కట్టబడాలో, క్రీస్తు కొరకు సింహముగా ఎలాగ మనము తీర్చబడాలో, అనేక మందికి ఆశ్రయంగా మనం ఎలాగ ఉండాలో నేర్చుకోవాలంటే క్రీస్తును గూర్చిన స్పృహ, ఆత్మీయమైన పరిపక్వత, ఉజ్జీవం కలిగి మనం జీవించాలి. అలాగ జీవించినప్పుడు ఏమవుతుందంటే అనేక మందికి దేవుని కొరకు సాక్షిగా మన జీవితము నిలబడుతుంది. అయితే ఈ ఆత్మీయమైన స్పృహలోనికి మనం రావాలంటే అగ్నిగుండంలో కాల్చబడాలి. బంగారం ఎలాగైతే తనలో ఉన్న ఆ మస్టు పోవాలంటే అగ్ని కొలిమిలో ఎలాగైతే కాల్చబడాలో, అలాగే క్రైస్తవులమైన మనము కూడా అగ్ని గుండము ద్వారా
మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే దేవుని బలిపీఠము దగ్గర సజీవ యాగముగా మన శరీరాల్ని అర్పించాలి. అలాగ అర్పించినప్పుడు శ్రమల కొలిమిలో కాల్చబడిన బంగారము శుద్ధ సువర్ణముగా ఎలాగవుతుందో, కొలిమిలో కాల్చబడిన వెండి మస్టుపోయి ఎలాగైతే శుద్ధమైన వెండిగా మార్చబడుతుందో, ఆభరణానికి అనుగుణమైన ఆ శుద్ధతను ఎలాగైతే సంతరించుకుంటుందో, మనము కూడా దేవుని బలిపీఠం దగ్గర దేవుని అగ్ని కొలిమిలో కాల్చబడిన తర్వాత దేవుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మనము నడిపించబడదు. అగ్నిగుండములో కాల్చబడకుండా దేవుని బలిపీఠము దగ్గర మనం సజీవ యాగముగా మన తనువులను మన ఆత్మలను సమర్పించుకోకుండా ఆత్మీయమైన స్పృహలోనికి మనము రాలేము. దేవుని కొరకు ఆభరణముగా కట్టబడలేము. దేవుని జ్ఞానములో మనల్ని మనము నడిపించుకోలేము. ఇశ్రాయేలు జీవితంలో దేవుని కొరకు వారు నిలబడిన స్థితిని మనం గమనించినట్లయితే, దేవుని కొరకు నిలబడిన ప్రతి స్థితిలోనూ కూడా వారు ఆత్మీయమైన స్పృహలోనికి వచ్చి దేవుని గురించి నేర్చుకుని దేవుని కొరకు నిలబడ్డారు. ఈ యెషయా గ్రంథం 29వ అధ్యాయానికి మనం ఆలోచన చేసినట్లయితే, అరీయేలుకు శ్రమ అని ఉంది. అరీయేలు అనగా యెరూషలేము, అరీయేలు అనగా దేవుని యొక్క ప్రజలు, అరీయేలు అనగా దేవుని యొక్క సింహము, అరీయేలు అనగా దేవుని యొక్క బలమైన కోట, అరీయేలు అనగా దేవుని యొక్క అగ్నిగుండము, అరీయేలు అనగా దేవుని యొక్క శిక్షణ. కాబట్టి ఆత్మీయమైన ఆ స్పృహలోనికి రావటానికి అనగా స్పిరిచువల్ అవేక్నెస్, ఆత్మపరమైన మేలుకొల్పులోనికి మనం రావటానికి, ఆత్మీయంగా మనం ఉజ్జింపబడటానికి దేవుడు 3 మార్గాల్ని మన ముందు ఉంచాడు. ఆ మార్గాలు ఏమిటంటే, మొదట మన యొక్క పరిస్థితుల్లో మనము శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ట్రిబులేషన్ ఆర్ పెర్సిక్యూషన్ అంటే శ్రమల్లో నుంచి శిక్షణ వస్తుంది మనకి. దేవుడు తన కుమారుణ్ణి బుద్ధి గలవాడిగా చేసేదానికి ఏం చేస్తారంటే, ఆయన తన కుమారులుగా ఎంచుకున్న ప్రజలకు ఆయన శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణలో ఒక శిక్షణ కూడా విధిస్తాడు. ఒకవేళ దేవుని కుమారులుగా మనం శిక్షణ పొందకపోయినట్లయితే, ఆయన ఇచ్చే శిక్షలో మనం పాలిభాగస్తులం కాకపోయినట్లయితే, మనము దేవుని కుమారులము కాదు కానీ దుర్బిజులము, అనగా అన్యాయముగా దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారు, అన్య సంతానం నుంచి దేవుణ్ణి అంగీకరించిన వారు. కాబట్టి మనం దుర్బిజులము కాదు కానీ దేవుని నిజమైన కుమారులం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన యొక్క అధికారాన్ని బట్టి దేవుని కుమారులుగా మనం ఎంచబడిన వారు. కానీ దుర్బిజులం అయితే మనము కాదు. కాబట్టి దేవుని స్పృహలోకి వచ్చేటప్పుడు మనం ఎలాగా ప్రయాణం చేయాలంటే, ఆయన ఇచ్చిన శిక్షణలో మనం ఎదిగేదానికి ఆయన శ్రమల గుండా మనల్ని నడిపిస్తారు. అందుకనే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. దేవుని మార్గము ఇరుకు మార్గము, దేవుని మార్గము అగ్నిగుండము, దేవుని యొక్క మార్గము ఇరుకు మార్గం. కాబట్టి ఆ ఇరుకు మార్గము గుండా మనం ప్రయాణం చేసినట్లయితే తుదకు అది విశాల మార్గముగా మనకు కనబడుతుంది. ఇరుకు మార్గం గుండా మనం ప్రవేశించడానికి పోరాడితే ఆ ఇరుకు మార్గం ఏమవుతుందంటే, మనం చనిపోయిన తర్వాత మరి పరలోక మార్గముగా విశాలమైన యెరూషలేము పట్టణంగా మనము దాన్ని కనుగొంటాం. అలా కాకుండా ఈ లోకం యొక్క మార్గము చాలా విశాలమైనది, చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఈ విశాలమైన మార్గం గుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే, లాస్ట్కి అది ఇరుకు మార్గం అయిపోద్ది. ఆఖరికి ఏమవుతుందంటే అది మరణానికి
నడిపిస్తుంది. కాబట్టి దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను ఒప్పుకున్నవాడు బుద్ధిమంతుడు. యోబు అయితే అంటాడు, దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు. ఒకవేళ నువ్వు తృణీకరించినట్లయితే దేవుని ఆ రూపంలోనికి లేదా దేవుడు చెక్కే ఆ శిల్పంలాగా నీవు మలచబడలేవంటాడు. కాబట్టి దేవుడు మనలో ఆత్మపరమైన స్పృహను రప్పించేదానికి శ్రమల గుండా నడిపిస్తాడు. ఎందుకు శ్రమల గుండా నడిపిస్తాడంటే, శ్రమల గుండా మనము నడిచినప్పుడే మనకు రియలైజేషన్ అవుతుంది. మనం ఏమి చేసేమో తెలుస్తుంది, దేవుడు ఏమై ఉన్నాడో తెలుస్తుంది. అసలు శ్రమలు ఎందుకు వచ్చినాయో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శ్రమల్లో మనము దేవునికి విరోధంగా ఏదైనా మన ప్రవర్తన ఉంటే ఆ ప్రవర్తనను సరి చేసుకుంటానికి మనము నేర్చుకుంటాం. అదే సమయంలో శ్రమల్లో మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించిన తర్వాత దేవునితో కలిసి నడవటానికి మనము నేర్చుకుంటాం. దేవునితో కలిసి నడిచిన నోవాహట ఇక లోకం వైపు చూడకుండా పరలోకానికి నడిచి వెళ్ళిపోయాడు. అంటే మన ఆలోచనలో భక్తుడు చెప్పటంలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునితో నడవటం ప్రారంభిస్తే ఇక లోకం యొక్క ఆ స్థితి మనకు కనబడదు. కానీ దేవునితో నడిచినప్పుడు దాని తుది ఏమవుతుందంటే, దేవుడు ఎక్కడ ఉంటాడండి? పరలోకంలో ఉంటాడు. ఆయన నివాస స్థలము పరలోకము. ఆయన పాదపీఠము లేదా ఆయన యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. కాబట్టి ఆయనతో కలిసి మనం నడుస్తూ ఉంటే మనకు చివరికి ఏం కనబడుతుందంటే పరలోకం కనబడుతుంది. అయితే నడిచేటప్పుడు అది ఇరుకు మార్గంగా కనిపిస్తుంది, నడిచేటప్పుడు అది ఇబ్బంది మార్గంగా కనిపిస్తుంది. చదివేటప్పుడు ఎంత కష్టమండి. ఎంబీబీఎస్లో మొదటి సంవత్సరంలో ఎనాటమీ అని ఒక శాస్త్రం ఉంటుంది. ఎనాటమీ, శరీర ధర్మశాస్త్రం. అది 3000 పేజీలు బుక్ ఉంటుందంట. 3000 పేజీలు. ఆ మెడికల్ జాయిన్ అయిన వాడికి ఎనాటమీ బుక్ చూసేటప్పటికి జ్వరం వచ్చేస్తుందంట ఫస్ట్. అయితే అలాగే ఎనాటమీ చదువుతా శరీరంలో ఉన్న ఆ భాగాల గురించి చదువుతా ఉంటే ఒక 4-5 నెలలకి బుక్ 1500 పేజీలు అయిపోద్దంట. వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోపల ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఆ బుక్ చదివిన తర్వాత ఆ బుక్లో ప్రతి అవయవం మీద తనకు కలిగిన అవగాహన బట్టి ఎంత సంతోషిస్తాడంటే డాక్టర్, అయ్యి బాబా ఈ బుక్ పెద్దదని నేను చదవకపోతే మానవుని యొక్క శరీర భాగాలు, వాటిలో పనిచేసే తీరు, వాటికి వచ్చే వ్యాధులు, అవి ఎంత పొడవు ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏమిటి గర్భాశయం ఎంత ఉంటుంది, లోపల ప్రేగులు ఎంత ఉంటాయి, చిన్న ప్రేగులు ఎంత ఉంటాయి, పెద్ద ప్రేగులు ఎంత ఉంటాయి, కాలేయం ఎంత ఉంటుంది, ఆ లోపల ఉన్న రకరకాల పార్ట్స్ ఊపిరితిత్తులు ఎంత ఉంటాయి, గుండె సైజ్ ఎంత ఉంటుంది, దాని నాళాలు ఎంత ఉంటాయి, ఇవన్నీ చదివేటప్పుడు ఏమవుతుందంటే డాక్టర్కి ధైర్యం వచ్చేస్తుంది. ఎస్, నేను డాక్టర్ని అవ్వటానికి ఇది చదవటం వల్ల నాకు క్వాలిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషిస్తాను. అలా యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నప్పుడు, మనం ఇబ్బంది కొలిమిలో ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక్కొక్క కార్యం మన జీవితాల్లో చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ప్రభువుతో ఉండటం ఎంత సంతోషమో మనకి అర్థమైపోతుంది. అలా కాకుండా లోకం వైపు మనం తిరిగి చూసామనుకోండి, కొంతమంది పిల్లలు కష్టపడి చదవకుండా స్లిప్పులు జంబో జిరాక్స్ అంట. ఏంటయ్యి జంబో జిరాక్స్ అంటే? జంబో అంటే పెద్ద అనుకుంటాం, పెద్ద పేజీని చిన్న పేజీలా జిరాక్స్ తీసేస్తుంది, దాన్ని స్లిప్లెట్ రాస్తాడట. ఆ తర్వాత ఏమవుతుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడికి సబ్జెక్ట్ లేని ఉద్యోగం ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి క్రీస్తుతో నడిచేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టంలో మనకి ఏమవుతుందంటే రియలైజేషన్ వస్తుంది. మనం ఎక్కడ పడిపోయామో తెలుస్తుంది, దేవుడితో ఎందుకు నడవాలో తెలుస్తుంది, దేవుడు ఏమి చేస్తాడో తెలుస్తుంది, దేవుడు కార్యం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో కూడా ఆ అనుభూతి, ఆ రుచి మనకు అర్థమవుతుంది.
కాబట్టి శ్రమ మనకేమవుతుందంటే సిరులు తెస్తుంది. శ్రమ మనలను క్రీస్తులో బలవంతులుగా చేస్తుంది. ఫైనల్గా మనం అర్థం చేసుకుంటే నిజమైన భవిష్యత్తు క్రీస్తులోనే ఉందని ఆ శ్రమ మనకు నేర్పిస్తుంది. అది రియలైజేషన్. నిజమైన పరివర్తన, నిజమైన మార్పు ఏమిటంటే క్రీస్తులోనే మన సమస్త భవిష్యత్తు కట్టబడి ఉందని శ్రమ మనకు నేర్పిస్తుంది, మనకు ఒక బుద్ధిని ఇస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ దీవెన బట్టి ఎంత సంతోషమైన ఆ జీవితంలోనికి మనము నడిపించబడతాము. ఇక్కడ కూడా ఈ 29వ అధ్యాయంలో ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. 1 నుంచి మనము 5 వచనాలు చదివినట్లయితే దేవుడు శ్రమ గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మనం 13వ వచనం వరకు మనం చదివినట్లయితే మనలోని పరివర్తన శ్రమల ద్వారా ఎలా వస్తుందో తెలుస్తూ ఉంటుంది. అలాగే 13 నుంచి 16 వరకు పరిపూర్ణమైన దేవుని కూర్చిన అవగాహన వస్తుంది. ఆ తర్వాత 18 నుంచి మనం చూసినట్లయితే దేవుని విస్తారమైన ఆశీర్వాదాలు శ్రమల ద్వారా మనల్ని మనం మార్చుకుంటాం ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మొదటి వచనంలో మనం చూసినట్లయితే అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనీయుడి, పండుగలను క్రమంగా జరగనీయుడి. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత నిజముగా అగ్నిగుండమగును. దావీదు గురించిన ఆలోచన. దావీదు ఒక బలమైన పట్టణాన్ని కట్టేటప్పుడు, దావీదు ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు, వారు దండుగా ఉన్నప్పుడు, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు శ్రమలలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. యెరూషలేము ప్రజలను, దావీదును, దావీదు రాజ్యమును, దావీదు రాజ్యంలో ఉన్న పరిస్థితులను దేవుడు పరీక్షించినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు, శిక్షకుండా నడిపించినప్పుడు వారికి ఏమైందంటే ఆ దేవుని యొక్క శిక్షణలో దుఃఖము విలాపము కలిగింది. అయ్యో ప్రభువా, ఏమిటి ఈ శ్రమ, ఏమిటి ఈ దుఃఖము అని వారు ఏమనుకున్నారంటే దేవుడిచ్చిన శ్రమను నిజముగా అగ్నిగుండం అనుకున్నారు. అగ్నిగుండంలోనికి నిజముగా ప్రవేశించినప్పటికీ అగ్నిగుండము మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అగ్నిగుండములో కూడా దేవుడు మనతో కలిసి ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో. అయితే మనం ఏమనుకుంటామంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, విలాపం కలిగినప్పుడు అయ్యో ప్రభువా నేను అగ్నిగుండంలో ఉన్నానని అనుకుంటా. అలాగే యుద్ధాలు వస్తూ ఉంటాయి. రాజుకి నేను నీతో యుద్ధము చేయొచ్చు, నీ చుట్టూ శిబిరమును వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును, అప్పుడు నీవు అనపబడి నేలపై నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్లుండును, కర్ణ పిచాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళిలో నుండి గుసగుస వినబడును, నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము ఎగురుపోవు పొట్టు వలె ఉండును. హఠాత్తుగా 1 నిమిషంలోనే అది సంభవించును. ఉరుములతోనూ, భూకంపముతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలి తుఫానులతోనూ, దహించే అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించు. అంటే దేవుడు మొత్తము విషయాన్ని ఎలా మారుస్తాడంటే మనం చివరికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం శ్రమల గుండంలోనికి ప్రయాణం చేస్తూ ఉంటాం. దావీదు రాజు కాబట్టి ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధము చేసేటప్పుడు శిబిరం చుట్టూ కూడా శత్రువు వచ్చేసాడు. ఆ కోటంతా కూడా ముట్టడి దిబ్బలాగా అయిపోయిందంట. ముట్టడి దిబ్బలాగా అయిపోతే వీళ్ళందరూ ఎలాగైపోయారంటే మరి నేలకు అంటుకున్న సైనికుల్లాగా, నేలకు ఉన్న ఆ ధూళిలాగా వారి జీవితం అయిపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే తన బలము చెప్పున
తన యొక్క ఆలోచన చెప్పున ఇశ్రాయేలీయులను రక్షించడానికి, శ్రమలో ఉన్న దావీదు యొక్క పట్టణాన్ని, దావీదు యొక్క రాజ్యాన్ని రక్షించేదానికి ఆయన బలాఢ్యుడిగా మరి ఆ విషయంలోనికి వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడంటే, ఆయన భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానుతోనూ దహించు అగ్నిజ్వాలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించును. అంటే దావీదు యొక్క శత్రువులను దేవుడు ఎలాగ శిక్షిస్తాడో, మన జీవితంలో ఉన్న కష్టాలు ఏమైతే ఉందో, మన జీవితంలో ఉన్న అనారోగ్యం ఏదైతే ఉందో, మన జీవితంలో ఉన్న ఇబ్బంది కొలిమ ఏదైతే ఉందో, అగ్నిగుండం ఏదైతే ఉందో, దాని మీదకి దేవుడు ఏం చేస్తాడంటే హఠాత్తుగా వచ్చి దాన్ని అంతటిని కూడా ఆయన ఒక్క నిమిషంలో ఆయన మొత్తం స్టోరీని మార్చేస్తాడు. హఠాత్తుగా దేవుడు వస్తాడండి. మనం అంతా అయిపోయింది అనుకుంటాం, ధూళికి వెళ్ళిపోయామనుకుంటాం, నేలకు మనం నాకేసినట్లు మన జీవితం ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తాడంటే సుడిగాలిలోను తుఫానులోను దహించు అగ్ని జ్వాలలతోనూ ఏం చెప్తాడంటే మన శత్రువుల యొక్క సమూహాన్ని, అంటే మన యొక్క జీవితంలో మనకు ఏమైతే శత్రువులుగా ఉంటున్నాయో, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రకరకాల శోధనలు కావచ్చు, ఏ శోధన అయినా ఏ ఇబ్బంది అయినా కావచ్చు, కానీ ప్రతి ఇబ్బందులు కూడా దేవుడు ఏం చేస్తారంటే జోక్యము కలిగించుకుని ఒకేసారి దాన్ని ఏం చేస్తారంటే మటుమాయం చేసేస్తాడు. మటుమాయం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచో మనము శ్రమను అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమ అంతా ఏమైపోతుందంట, దాన్ని బాధించి వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందరు. ఆకలి కొనివాడు కలలో భోజనం చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు, దప్పికొనివాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లు వాని ప్రాణం ఇంకా ఆకలి కొని ఉన్నట్లు సీయోను కొండ మీద యుద్ధం చేయి జనుల సమూహం అంతటికీ సంభవించి. అంటే ఏమవుతుందంటే జస్ట్ నిద్రపోయి మేలుకున్న తర్వాత మనకు ఆకలి ఉంటుంది. అంటే నువ్వు ఎంతకాలం శ్రమ అనుభవించినప్పటికీ, ఎంతకాలము అనారోగ్యం అనుభవించినప్పటికీ, ఎంతకాలం అనేక రకాల ఇబ్బంది కొలుములో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ ప్రభు దర్శిస్తే ఏమవుతుందండి, జస్ట్ ఒక కలొచ్చి మాయమైపోయినట్టుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెహోవా తన జనుల గాయములు కట్టినప్పుడు, వారిని స్వస్థపరిచినప్పుడు చంద్రుని యొక్క వెన్నెల ఏమవుతుంది, సూర్యకాంతిలాగా అయిపోతుంది. అంటే సంతోషం వచ్చేస్తుంది. దేవుడు జోక్యం కలిగించుకున్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఆయన మనల్ని సందర్శించినప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఆయన మనకు సహాయం చేసినప్పుడు ఏమవుతుందంటే అంతా కూడా ఒక స్వప్నంలాగా, దప్పిక గలవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లువాని ప్రాణం ఇంకా ఆకలి కొనినట్టు సియోను కొండ మీద యుద్ధము చే జనముల సమూహం అంతటికి జస్ట్ దప్పికొచ్చినట్లు మనకు అనిపిస్తుంది. అంతే. ఎంతకాలపు శ్రమ అయినా ఒక దప్పిక ఎలా ఉంటుందంటే, జస్ట్ మనం దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది, వెంటనే దాహము పట్టడుతుంది, దాహం తీరిపోయి మనం సంతృప్తికరంగా జీవిస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని దర్శించినప్పుడు ఒక్క క్షణంలో మన జీవితం అంతా ఏమవుతుందంటే మారిపోతుంది. మనం ఏమనుకుంటామంటే ఇబ్బంది కొలుములో ఉన్నామని మనం అనుకుంటా ఉంటాం. ఆ సమయంలో, మారిన సమయంలో, ప్రభు సహాయం చేసిన సమయంలో, ప్రభు యొక్క ప్రేమను మనం అందుకున్న సమయంలో మనకేం రావాలంటే దేవుని గూర్చిన స్పృహ రావాలి. ఆత్మీయంగా మనం మేలు పొందాలి. ఆత్మీయంగా మనం మెలకువలోనికి రావాలి. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన విషయాల గురించి మనం ఏం చేయాలంటే రియలైజేషన్ కావాలి. శ్రమలు లేకముందు వారి జీవితం ఎలా ఉందో 9వ వచనం అన్నాడు, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకుని గుడ్డువారగుడి. ద్రాక్షరసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం లేకయే తూలుచున్నారు. యెహోవా మా మీద గాఢ నిద్రను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవర్తనను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటిని గూర్చి ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాడిని అప్పగించును. అతడు అది నా వల్ల కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అని. రియలైజేషన్. ప్రభు ఏమన్నాడంటే
రే బాబు, దేవుడు మీకు సహాయం చేసిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే తేరు చూడుడి, విస్మయముందుడి. అయ్యి బాబు, ప్రభు ఏంటి ఇంత గొప్ప కార్యం చేసాడు ఏంటి? ఇప్పటి వరకు నేను శ్రమలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను దాహంతో ఉన్నాను, ఇప్పటి వరకు నేను సొమ్మసిలి ఉన్నాను, ఇప్పటి వరకు నేను యుద్ధంలో ఉన్నాను. కానీ దేవుడు ఒక్క క్షణంలో నా కథంతా కూడా మార్చేసాడు ఏంటండి? మనం ఏం చేయాలా? విస్మయమయ్యి దేవుని గురించి ఆలోచన చేయాలి. అప్పటి వరకు వారు ఎలా ఉన్నారట? దేవుని గురించి తెలియని పరిస్థితుల్లో, దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితుల్లో, శ్రమల పరిస్థితుల్లో, ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆధారంలోకి వచ్చిన తర్వాత రియలైజేషన్లోనికి రావాలి. అక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, మీ కండ్లను చెడగొట్టుకుని గుడ్డివారగుడి, ద్రాక్షారసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం లేకయే తూలుచున్నారు. అంటే ఎప్పటి వరకు నువ్వు వేరే వేరే చూసావు, కానీ ఇక్కడి నుంచి ఏం చేయాలి? గుడ్డివాళ్ళ ఉండాలి. అంటే ప్రభు వైపే చూసేలా ఉండాలి. ఈ లోకం వైపు చూడటానికి వీలు లేదు. ఒకవేళ ద్రాక్షారసము లేకయే వారు మత్తులగుచున్నారు అంటే నీవు ద్రాక్షారసం తీసుకోపోయినా కూడా దేవునిలో తృప్తి కలిగి ఉండాలి. ద్రాక్షారసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం లేకయే వారు తూలుచున్నారు. అంటే వాళ్ళ జీవితంలో రియలైజేషన్ రావాలని, దేవుని వైపు చూడాలని, దేవుడు చేసిన కార్యాన్ని వారు దాని గురించి ఆలోచన చేయాలని, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని. అప్పటి వరకు వారికి ఏమీ తెలియలేదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒరే నాయన, గాఢ నిద్ర కుమ్మరించి ఉన్నాడు, మీ నేత్రములు ఉన్న ప్రవర్తనను చెరగొట్టి ఉన్నాడు, మీకు శిరచలుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఎందుకు మన జీవితంలో కష్టం వచ్చింది? దేవుని యొక్క వాక్కు మనకు ఎందుకు రావటం లేదు? మనం ఆత్మీయంగా ఎందుకు మనము గాఢ నిద్రలో ఉన్నాం? దేవుడు మనలను గాఢ నిద్రలో ఎందుకు చేశాడు? మనకు వాక్యం చెప్పే ఆ ప్రవర్తనను ఎందుకు మన దగ్గర నుంచి తీసివేశాడు? మనకు శిరస్సులుగా ఉన్న జ్ఞానం నేర్పించే దేవుని యొక్క దీర్ఘదర్శులకి దేవుడు ఎందుకు ముసుగు వేశాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చెయ్యాలి. అంటే తాగకుండానే తాగినోడంత మత్తుగా, అంటే దేవుని గురించి ధ్యానం చేసేంత, దేవుని యొక్క కార్యం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి ఆలోచించేంత మత్తులో ఉండాలండి. అన్న ప్రార్థన చేసింది, ప్రార్థన చేసి 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 అలసిపోయింది. బలిపీఠం దగ్గర అలాగే పడిపోయింది. అక్కడ ఏలి కూర్చుని ఉన్నాడు ప్రవక్త. అమ్మా, నీవు మత్తురాలివై ఉన్నావా అన్నాడు. లేదు ప్రభా, నేను మత్తురాలినై లేను, కానీ నేను దేవునికి మొరపెట్టుచున్నాను. అంటే మొరపెట్టి దేవుని ప్రార్థన చేయటంలో తూలిపోయింది. ఆవిడ దేవునికి ప్రార్థన చేయటంలో మత్తురాలైపోయింది. అంటే బాడీలో స్పృహ లేనంతగా ప్రార్థన చేసింది. మన కుటుంబంలో సమస్య వచ్చింది అనుకోండి, మన శక్తి అంతా అయిపోయే వరకు ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? ప్రార్థన చేసి మోకాల మీద ఉండి బాడీలో ఉన్న షుగర్స్ అన్నీ తగ్గిపోయి, బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ అంతా తగ్గిపోయి, స్పృహ తప్పి కోల్పోయి ప్రార్థన చేసినప్పుడు సిలైన్ ఎక్కించుకునే స్థితిలో ఎవడన్నా ఉన్నాడండి? ప్రార్థన అలా చేయాలి. నీ జీవితంలో కార్యం చేయాలంటే నీ శరీరం అంతా తూలిపోవాలి. నీ శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ అన్ని పడిపోవాలి దేవుని బలిపీఠం దగ్గర. అది సజీవ యాగంగా, అప్పుడు కార్యం జరుగుతుంది. నువ్వేదో వాళ్ళ ప్రార్థన చేయమని, ఏళ్ళ ప్రార్థన చేయమని నువ్వు ప్రార్థన ఎగ్గొడేసి దేవుని దగ్గర నువ్వు గడపకుండా ఎదటోడు గడిపేదానికి నువ్వు అవకాశం ఇస్తే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నా జీవితంలో, నీ జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? ద్రాక్షారసం లేకయే తూలుచున్నారు, ద్రాక్షారసం లేకయే మత్తులై ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు బుద్ధి చెప్పేదానికి ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రవర్తనను కూడా దూరం చేస్తాడు. నీవు రియలైజేషన్ అయ్యేదాన్ని, నీవు దేవునిలో కట్టబడేదానికి. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయట. దీన్నంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది. దేవుని వాక్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఒరే నాయన, మీరు కనుక సరిగా లేకపోతే, మీరు మొదటి ప్రేమను మర్చిపోయారు కాబట్టి మీ మధ్య నుంచి, సంఘంలో నుంచి దీపస్తంభాన్ని నేను తీసేస్తాను. దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు,
దేవుని దాసులు బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని కనుక సరి చేసుకోలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? సంఘములో నుంచి దీపస్తంభాన్ని తీసేస్తాడు. సంఘములో నుంచి దీపస్తంభాన్ని తీసేస్తే సంఘం అంతా ఏమైపోతుంది? చీకటైపోతుంది. యేసుక్రీస్తు వాక్యం ఉండదు, యేసుక్రీస్తు దాసుని మాటలు ఉండవు, ఏమి ఉండదు. మన జీవితం అంతా సంఘమే మరి అంధకారం అయిపోతే మన జీవితం గాఢాంధకారం అయిపోతుంది. అందుకని అన్నాడు, దీనంతటిని కూర్చున్న ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనం సరి చేసుకోలేనప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అద్దంలా కనిపిస్తుంది. అద్దంలో మనం నుంచుని చూస్తున్నప్పుడు అద్దంలో మన యొక్క ప్రతి విధమైన లోపము కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ లోపంలో ఉందో. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆర్టీసీ డిపోలో అద్దం ఉండేది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు నీ దుస్తులు సరి చేసుకుని వెళ్ళమని అద్దమే రాసి. అంటే ఒకడు ఏం చేసేవాడంటే బటన్స్ లేని షర్ట్ వేసుకోవచ్చు, ఒకడేమో కాలర్ చెడిపోయిన షర్ట్ వేసుకోవచ్చు, ఒకడు సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇచ్చినా డిపార్ట్మెంట్ కుట్టించుకుంటా డబ్బులు ఇచ్చినా ఆ సొక్కా అంతా సిక్కిపోయి, ఆ సొక్కా అంతా దారాలు ఊడిపోయి, కాలర్ అంతా చెడిపోయే వరకు అదే సొక్కా వేసుకో. అద్దం నుంచి నుంచున్నప్పుడు ఏమవుతుందంటే మన కండక్టర్ డ్రెస్ లేదా డ్రైవర్ డ్రెస్ లేదా పోలీస్ డ్రెస్ ఏమవుతుందంటే అద్దం ముందు ఉన్నప్పుడు ఏ లోపాలు ఉన్నాయో, ఏ గుండి ఊడిపోయిందో, కాలర్ ఎక్కడ చిరిగిపోయిందో అంతా కూడా అది ఒరే వెధవా అని చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సరి చేసుకుని తర్వాత డ్యూటీకైనా మంచి డ్రెస్ కుట్టిస్తాం. ఎంత ఘోరం అంటే డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చిన డ్రెస్ కుట్టించుకోరండి కొంతమంది. ఎంత దౌర్భాగ్యం అండి. దేవుని యొక్క గ్రంథం కూడా ఆ అద్దం ముందు మనం నుంచున్నప్పుడు మన జీవితం ఏంటో చూపిస్తుంది. మనల్ని మనం సరి చేసుకుంటానికి గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. గూఢం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఇంప్లికేటెడ్ థింగ్స్ అను, అంటే దాచబడిన, అంటే మనలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు మనకు కనిపించవు. మన ముక్కు మనకు కనిపిస్తుంది ఏంటి? మన తల మనకు కనిపిస్తుందా? కొన్ని కనిపిస్తాయి, కింద కాళ్ళు కనిపిస్తాయి, చేతులు కనిపిస్తాయి, అంతా కనిపిస్తుంది. నా ముక్కు నాకు ఎలా కనపడుతుందండి? అద్దంలో చూసుకుంటే నా ముక్కు పెద్దని నాకు కనిపిస్తుంది. అద్దం లేకపోతే పాలరాజు ఎలా ఉన్నాడు ఎవరికి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో మన ప్రవర్తన కూర్చిన మనం మార్చుకోవాల్సిన విషయాలు ఎలా ఉంటాయంట? గూఢమైన దేవుని గ్రంథవాక్యం అది. అంటే మనం సరి చేసుకుంటానికి సరిపోయిన దేవుని యొక్క వాక్యము అర్థం వల్లే మన ముందుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని సరి చేసుకుంటాం. ఈ అద్దాన్ని తీసుకుని వచ్చారంట. అద్దాన్ని తీసుకుని వచ్చి నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి అప్పగించారంట. వాడేమన్నాడంటే ఇది నా వల్ల కాదు, ఇది గూఢంగా ఉందని అనుకున్నాడంటే. అంటే విషయం ఏమిటంటే మనల్ని మనం సరి చేసుకునేదానికి దేవుని యొక్క అర్థమైన వాక్యము మన ముందు ఉన్నప్పటికీ దాన్ని చదివి దానిలో ఉన్న విషయాన్ని గమనించలేని స్థితి మనది. అయ్యి బాబాయ్ బైబిల్ చదివితే నాకేం అర్థమవుతుంది? అర్థమవుతుంది. నువ్వు నిజంగా రక్షణ పొందితే, నిజంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము నువ్వు కోరుకుంటే, పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకు బోధిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో, తండ్రి అయిన దేవుడు ఏదైతే బోధించాడో దానిని వాక్యంలో నుంచి మనం బోధించి ఆయన సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మని యొక్క సహాయతను మనం తీసుకున్నప్పుడు. ఆ పరిశుద్ధాత్మని సహాయత మనకు కావాలంటే మనము పరిశుద్ధముగా జీవించాలి, దేవునితో నడుస్తూ ఉండాలి. తీసుకుని వచ్చాడంట, బైబిల్ తీసుకుని వచ్చి దీన్ని చదవమంటే ఇది నా వల్ల కాదు, నాకు అర్థం కాలేదనంట. మరి అక్కడ ఏం చేశాడంట? దీన్ని దయచేసి చదవమని అక్షరము తెలిసిన వానికి దాన్ని అప్పగించాడంట. అప్పగితే అతడంట అక్షరములు నాకు తెలియవగును. అంటే నాకు కూడా తెలియదు అన్నాడు. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్, దే ఆర్ వాకింగ్ విత్ ద గాడ్ విత్ బ్లైండ్ మేనర్. అంటే ఆత్మీయమైన స్పృహ లేకుండా గుడ్డెద్ది చేలో పడినట్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకపోతే దేవుని వాక్యంలో ఉన్న ఆ గూఢమైన సంగతులు మనకి ఎలాగ అర్థమవుతాయి?
దేవుని యొక్క కొలిమిలో మనం కాల్చబడకుండా, దేవుని యొక్క శిక్షణలో మనం నడవకుండా, దేవుని యొక్క ఆ శిక్షణ ఏదైతుందో ఆ శిక్షణలో మనము ప్రాక్టీస్ లేకుండా, ఒకడు ఏం చేశాడంటే పోలీస్ ట్రైనింగ్కి 6 అడుగులు ఉన్నాడంటే పోలీస్ సెలెక్ట్ అవ్వాలని పోలీస్కి అప్లికేషన్ పెట్టాడంట. ఒకేసారి 5 కిలోమీటర్లు పరిగెట్టమంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి వాడు ఏం చేశాడంటే 1 కిలోమీటర్ పరిగెట్టేటప్పటికి గుండె సహకరించగా అక్కడే పడి చచ్చిపోయాడు. 6 అడుగులు కుర్రోడు. దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం చేసేదానికి, దేవుని వాక్యంలో ఉన్న గూఢమైన అర్థాలు తెలుసుకునేదానికి మనకి ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసినప్పుడే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడతాం, క్రీస్తు మార్గంలోనికి మనము నడవగలుగుతాం. అలా కాకుండా వాళ్ళకిలాగా అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో లేకుండా ఉన్నప్పుడు ఏమైందంటే వారికి రియలైజేషన్ కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటితో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. అంటే దే ఆర్ స్టడింగ్ ద బైబిల్ విత్ మేనర్ కదా. దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాం మనం? మనుష్యుని యొక్క ఆత్మతో మనం చదువుతున్నాం. మనుష్యుని యొక్క ఆత్మతో దేవుని ఆత్మను మనం పరిశీలన చేస్తే మనకేమీ అర్థం కాదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని పోయారని చూస్తా. పాత తిత్తులలో అంటే మానవ స్వభావంలో దేవుని యొక్క స్వభావాన్ని కలపాలని చూస్తారు. మానవుని యొక్క ఆలోచనలలో దేవుని యొక్క వాగ్దానాన్ని కలపాలని చూస్తారు. ఈ మాటలు అర్థమవుతున్నాయి మీకు? పాత చంచులలో కొత్త ద్రాక్షారసం పోతే ఏమవుతుందంటే కొత్త ద్రాక్షారసానికి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పాత చంచులన్నీ పిగిలిపోయి కొత్త ద్రాక్షారసం అంతా కూడా వ్యర్థమవుతుంది. కొత్త ద్రాక్షారసాన్ని కొత్త చంచులలోనే నింపాలి. కాబట్టి పరివర్తన చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క స్వభావాన్ని సంతరించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మనుష్యుల ఆలోచనలతో కాకుండా, పాత తిత్తులతో కాకుండా దేవుడిచ్చిన ఆత్మతో ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఈ ప్రజలు నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, తమ హృదయములు నాకు దూరము చేసుకుని ఉన్నారు, వారు నా ఎడల చూపించు మానవ పద్ధతులను బట్టి వారు నేర్చుకునిచున్నారు. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైన దేవునితో సరి అయిన సంబంధం లేదు. ఇదే విషయాన్ని మత్తయి శుభవార్త 15వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న శాస్త్రులతోటి పరిచర్యలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు పైకి ఏం చేస్తూ ఉన్నారు? తెల్లని వస్త్రాలు వారు ధరించుకుని ఉన్నారు, వీధుల్లో నిలబడి చక్కగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మనకలా మైకులు పట్టుకుని అరుస్తూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఏమి లేదు, ఆధ్యాత్మికమైన దేవుని వెలుగులేదు. వారు అంధకారంలో ఉన్నారు. వారికి ఏ విధమైన వెలుగు లేదు, ఏ విధమైన దేవుని యొక్క స్వభావం లేదు. కానీ వారు మానవ పద్ధతులను అనుసరించి వారు ప్రవర్తిస్తున్నారు. కానీ వారిలో అపనమ్మకం పోలేదు, వారిలో అవిశ్వాసం పోలేదు, వారిలో దుష్ట స్వభావం పోలేదు. దేవుని యొక్క స్థితి నూతనమైన స్వభావంలోనికి వారు నడిపించబడలేదు. అన్నీ కూడా మానవ పద్ధతులు, అంటే పెదవులతో స్తుతిస్తాం. శాస్త్రులు పరిచర్యలు కూడా వీరి యొక్క దృష్టిని మనకి ఆలోచన చేసినప్పుడు అంతా వేషధరణ, పైకి భక్తి పనుల వలె పైకి మరి తెల్లని వస్త్రములు ధరించుకుని మతాశక్తి, అంటే దేవుని కొరకు మేము చాలా చేస్తా ఉన్నాం, ఇదిగో దేవుని కొరకు మేము పవిత్రంగా జీవిస్తా ఉన్నాం అని పెదాలతో పలికేదానికే వారి ప్రవర్తన ఉంది. కానీ హృదయ స్థితి మట్టికి దేవునికి చాలా దూరంగా ఉంది. అంటే వారు పద్ధతులన్నీ కూడా మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. వారు
దేవుని విధి విధానాలు తెలిసిన వారు కాదు, దేవుని యొక్క ఆత్మను వారు పొందుకున్న వారు కాదు. కాబట్టి పెదవులు పలికేదానికి హృదయ స్థితికి చాలా తేడా ఉంది. పెదవులతో పలికిన మాటల వల్ల పరలోకానికి వెళ్ళలేవు, కానీ పరిశుద్ధమైన హృదయ స్థితిలోనికి నువ్వు నడిపింపబడినప్పుడు అప్పుడేమవుతుందంటే పరలోకానికి మార్గము తెరవబడుతుంది. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు అర్హుడు కాదు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున ఎవడైతే జరిగిస్తాడో వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కాగా నేడు మరలా ఈ జనులేళ్ల ఒక ఆశ్చర్య కార్యమును జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోయాను. ఎప్పటి వరకు వారు హృదయం మారలేదు. మనుషుల మట్టికి దేవుని భక్తుల్లా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వారి వేషధారణ అంతా కూడా నాకు నచ్చలేదు. కాబట్టి వారి వేషధారణ మార్చబడేదానికి, వారు హృదయ శుద్ధి జరిగేదానికి, ఆత్మీయమైన స్పృహలోనికి వచ్చేదానికి నేనేం చేస్తానంటే మరలా ఒక కార్యాన్ని నేను చేస్తాను, బహు ఆశ్చర్యంగా చేస్తాను. వారి జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థం చేస్తాను, బుద్ధిమంతుల బుద్ధిని మరుగైపోతాను. ఎందుకంటే వారి యొక్క బుద్ధి, వారి యొక్క జ్ఞానము ఇదంతా కూడా మానవుల విధిని బట్టి నేర్చుకున్నది. దానివల్ల మనుషుల హృదయాల్లో పరివర్తన జరగదు, మనుషుల హృదయంలో ఆశీర్వాదకరమైన దీవెనలు రావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా నేను ఒక అద్భుతాన్ని చేస్తాను. ఇది ప్రభు యేసుక్రీస్తుని గురించిన వాగ్దానం. మనుషుల జీవితాల్లో కూడా నిజమైన పరివర్తన రావడానికి కొరింథీలో మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ 20:24 గురించి మనం చూసినట్లయితే అక్కడ గ్రీసు దేశస్తులంట జ్ఞానం కొరకు ప్రాకులాడుతూ ఉన్నారంట, యేసుక్రీస్తును పరిశోధించాలని చూస్తూ ఉన్నారంట. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వ్యర్థం, కానీ జీవించుచున్న వారికి అది దేవుని శక్తి. దేవుడు ఆశ్చర్యకార్యాన్ని చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారికి ఏమిటో తెలియజేశాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి కార్యం చేయాలో అది మానవాళికి అర్థమయ్యేలాగా, మనుషుల పద్ధతులను బట్టి కాదురా నాయన. నిజమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నాడు. ఆయన రక్తం చిందించినప్పుడు మీ జీవితంలో మార్పు కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన కలవరి శిలువ యాగం ద్వారా మీకు విమోచన వస్తుంది. ఇది నిజమైన అద్భుత కార్యం. ఈ అద్భుత కార్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఆ శిలువ యొక్క ఆ త్యాగాన్ని మీరు గమనించినప్పుడు మీరు ఏమవుతుందంటే ఆత్మీయమైన పరివర్తన అవుతుంది, ఆత్మీయమైన మెలకుతనంలోనికి వస్తారు, ఆత్మీయమైన స్పృహలోనికి మీరు వస్తారు. ఈ లోకపరమైన జ్ఞానం అంతా కూడా నిరర్ధకమైంది. ఈ లోకంలోని జ్ఞానులను దేవుడు మరి ఎన్నుకోలేదు, కానీ ఈ లోకంలో అజ్ఞానులుగా పిలువబడినవారు, దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, దేవుని కొరకు నిలబడినవారు, దేవుని కొరకు కట్టబడినవారు, దేవుని కొరకు హింస పొందినవారు, దేవుని కొరకు అగ్నికులంలో మరి నలపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క బలమైన కోటగా, దేవుని సింహాలుగా ఆయన మార్చారు. కాబట్టి దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేసుకునే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించుకునే వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడికి తెలియకుండా దాచేద్దారనుకుంటున్నారు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసు వారికి శ్రమ. ఎంత పెద్ద పాఠమో. కీర్తనలో 130కి ఒకసారి అండి, 139కి కీర్తన గ్రంథము 139కి శరణ్గా జ్ఞాపకం వచ్చింది. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునిపై నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు కదా.
దీని గురించి ఆలోచన చేస్తే ఎంత జ్ఞానాంశం అవుతుంది. ప్రజలు ఏమనుకుంటారంటే తమ ఆలోచనలు దేవునికి కనపడకుండా లోపల దాచేసుకుంటా ఉంటారంట. దేవుడు ఏమంటున్నాడు? నీవు కూర్చుండుట లేచుట నాకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను పడకను నీవు పరిశీలించుచున్నావు, నా నోటికి మాట రాక మునిపే నేనేం మాట్లాడుతాను నీకు తెలుసు. ప్రభు అంటే మళ్ళంట అన్ని వైపులా ఆవరించున్నాడంటే ఎక్కడ తప్పించుకుని పోతావు నువ్వు? నీ ఆలోచనలన్నీ ఎక్కడ దాచిపెడతావు? దాచిపెడతానికి వీల్లేదు. ప్రభు బాధపడిన దగ్గర కక్కేలంతే. ప్రభా నా స్థితి ప్రభా, నేను ఎంత పాపిని ప్రభా, నేను ఘోరమైన వ్యాధి గలవాడిని, నా మనసులో బహు ఘోరమైన వ్యాధి ఉంది కాబట్టి నాయన నన్ను క్షమించని ఏం చేయాలా? ప్రభు దగ్గర మొత్తం కక్కేలా దాచుకున్నావంటే అదేమవుతుందంటే నీ హృదయాన్ని బద్దలు కొట్టేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా నిన్ను విసిరి పడేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర ఏది దాచడానికి కుదరదు. ఏదైనా వనంలో పండు తినేసింది, పెద్దమ్మ పండు తినేసి పెదనానికి ఇచ్చేసింది పండు. వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా వనంలో దేవుడు వచ్చే టైంకి చెట్టు తాకున ఇలా దాక్కున్నా. ఆదామా ఎక్కడ? ప్రభా మేము చెట్టు తోటను దాక్కునున్నాం. ఆహా ఏనాయనా, ఇదిగో నువ్వు నా కొరకు చేసిన భార్య వల్ల నాకు ఈ పరిస్థితి కలిగింది. దేవుడికి తెలీదా? చెట్టు చోటను దాక్కున్నారు. అంజూరపు ఆకులు పుట్టుకుని వారు దాక్కున్నారు. కానీ ప్రభు ఏం చేసి తెలుసా? అంజూరపు ఆకులు మన దిశమల్ని ఎంతసేపు కప్పుతాయండి? ఎంతసేపు కప్పుతాయి? నీ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర దాచుకుంటే ఎంతసేపు కప్పగలవు నీ పాపాన్ని? దేవుని దగ్గరకు వచ్చి పడి ఏడిస్తే దేవుడు ఒక గొప్ప ప్రావిజన్ ఇస్తాడు. అంజూరపు ఆకులు ప్లేస్లో ఆయన నీ కొరకు బలయ్యి ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లను చంపేసి చర్మపు చొక్కాయలను కుట్టాడు. నీ చర్మము బయటికి కనపడకుండా వేరే జంతువును బలి చేసి నీ చర్మాన్ని కప్పటానికి చర్మపు చొక్కాయలను దేవుడు చేశాడు. మనం ఏం చేస్తామంటే లోపల మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటాం సంఘంలో, నేను ఇలా చేసినండి అలా చేసినండి. మరి దేవునికి వ్యతిరేకమైన కూడా ఒప్పుకోరు కదా దేవుని దగ్గర. ఒకవేళ సంఘంలో నువ్వు ఒప్పుకోకపోయినా దేవుని సన్నిధిలో ఒప్పుకోరు కదా. ప్రార్థన చేసినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే దాచేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏమన్నాడంటే నీ పడక నీ నడక, నీ నోట్లోనికి మాట రాకముందు నువ్వు ఏం మాట్లాడతావు, అసలు నువ్వు ఏమి ఆలోచన చేస్తావు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కుండా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చెట్టు చోటును దాక్కున్నారండి. సమస్త భూమి యెహోవాది, నువ్వు ఎక్కడ పారిపోతావు? దేవుని నుంచి తప్పించుకుంటాం కాదు, కానీ దేవుని దగ్గర ఏడవటానికి మనము నేర్చుకోవాలి. ఇలాగ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు. కాబట్టి దేవుని దగ్గర ఎవడైతే పాపాన్ని దాచుకుంటాడో వాడికి శ్రమ. ఒప్పుకున్నవాడేమో కనికరించబడతాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? కనికరించబడతాడు. అయితే జనాలు మూర్ఖత్వంతో ఏం చేస్తారంటే మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరు ఎంత మూర్ఖులు! ఎవడు చూస్తాడులే, ఎవరు చూస్తారులే అని ఏం చేస్తారంటే చీకటిలో పనులు చేసేస్తూ ఉంటారంట. ప్రభు ఏమన్నాడంటే వాక్యంలో, నీవు చీకటిలో చేసినాయట పర్వతాల మీద ప్రకటించబడతాయట. మోషే 90వ కీర్తన అన్నాడు, ప్రభా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. చీకటిలో చేసేస్తే దానికి ప్రభు చూడకుండా ఉంటాడా? ప్రభువుకు తెలియదు ఏమన్నా ఉందా? మమ్మల్ని ఎవరు చూసేద్దరు, మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు అని. అయ్యో మీరు ఎంత మూర్ఖులు! మూర్ఖులంట 3 పనులు చేస్తారంటే రెఫరెన్స్ చెప్పను, కానీ దేవునికి తెలియకుండా పాపం చేసేద్దామని అనుకునేవారు మూర్ఖులు. దేవుడు లేడని
తమ హృదయములో అనుకునేవారంటే ఎవరంట? బుద్ధిహీనులు. వీళ్ళందరూ మూర్ఖులు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక 3 పాయింట్లు చెప్తాను, చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుడు కూడా మన వంటి వాడే అనుకుంటారంట. ఏమనుకుంటారు? దేవుడు కూడా మనలాంటి వాడే అనుకుంటారంట. వీడు చీకట్లో చేసాడు అనుకోండి, మనుషుడు చూడలేడు. కాబట్టి వీడు చీకట్లో ఏం చేస్తాడు? చెడ్డ క్రియలన్నీ, దుష్క్రియలన్నీ చేసేస్తూ ఉంటాడు, పాప పనులని. ఎందుకంటే దేవుడికి మనకి ఏమీ తేడా లేదు కదా. చీకట్లో దేవుడు మనిషి లాంటివాడు కదా, చీకట్లో ఆయన చూడలేడు కదా అని అనుకున్నాడు. ఏం చేస్తాడంటే చెడ్డ పనులన్నీ చేసేస్తాడట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చేసిన పనులన్నిటికీనట వాడు తప్పులు ఎదుగుతూ ఉంటాడు. మనుషులు ఎంత మూర్ఖులంటే, దేవుడు చేసిన సృష్టిని కూడా వారు తప్పు పట్టేలాగా వ్యవహరిస్తూ ఉంటారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, లోకంలో ఉన్న జ్ఞానులందరికీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. పందిని పందిలా కాకుండా సైంటిస్ట్ కూడా తయారు చేయమనంటే అది పంది అవుద్దేమో. ఆఖరికి చిన్న ఆకును తయారు చేయమనండి, ఆకుని ప్లాస్టిక్తో తయారు చేయగలడు, కానీ ఆ ప్లాస్టిక్ ఆకుని ఎండలో పెట్టినప్పుడు కిరణజన్య సమక్రియ జరగదు. ఆ ప్లాస్టిక్ ఆకులో జాండోపిల్లు ఉండదు, కిరణజన్య సమక్రియ జరగదు. అది సూర్యుని యొక్క కాంతిని అది అబ్జర్వ్ చేయలేదు. ఇంకా కాంతి ఎక్కువైతే ఆకు మాడిపోద్ది, ప్లాస్టిక్ ఆకు. కానీ ఎంత ఎండలో ఉన్నా చెట్టు ఆకు మాడుతుందా? దేవుని సృష్టి అది. దేవుని సృష్టిని మనం గమనించినప్పుడు దేవుని జ్ఞానం ఏమిటో అర్థమవుతుంది. ఆ సృష్టికర్త ఎంత తెలివైనడో అర్థమవుతుంది. కానీ మూర్ఖులకి అర్థం కాదు. దేవుని యొక్క సృష్టిని గురించి జ్ఞానయుక్తంగా వారు ఆలోచన చేయలేరు. మనిషి చేసిన ప్రతి దాంట్లో లోపం ఉంటుంది. మనిషి చేసిన ప్రతి డిజైన్లో మార్పు ఉంటుంది. కానీ దేవుడు చేసిన డిజైన్లో మార్పు లేదు. కోతి మనిషిని అంటున్నారు, చాలా తప్పు. కోతి ఎప్పటికీ మనిషి కాలేదు. కోతి కోతిలాగే ఉంది. నా 60-50 ఏళ్ళ నుంచి వస్తున్నాను, కోతి కోతిలాగా ఉంది. కోతి యొక్క రూపం మారలేదండి. మనిషి మనిషిలాగా ఉన్నాడు, మనిషి యొక్క రూపము మారలేదు. పిచ్చుకులాగే ఉంది, గబ్లింగ్ లాగా ఉంది. కానీ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ బాడీ షేప్. దేవుడి సృష్టి అంత గొప్ప. మూర్ఖులు ఏమనుకుంటారంటే, దేవుడు సృష్టి సరిగా చేయలేదు, ఆయన న్యాయాధిపతి అని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ఆయనకి సరైన న్యాయం తెలీదు. ఆఫ్రికా ఓడు నల్లగా ఉన్నాడు, అమెరికా ఓడు ఎర్రగా ఉన్నాడు, భారతీయుడేమో సామాన్య ఛాయ అటు ఇటు ఉన్నాడు. అంటే అందరూ ఎర్రగా ఉండొచ్చు కదా అని ప్రశ్న వేస్తారు. ఆఫ్రికా ఓడు ఎర్రగా ఉంటే ఏమవుతుందంటే చచ్చిపోతాడు. వాడు నల్లగా ఉండబట్టే వాడు ఏం చేస్తాడంటే, కాంతి వాడి శరీరం మీద పడినప్పటికీ పరావర్తనం చెంది బయటికి వెళ్ళిపోద్ది. ఎండలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? గొడుగేసుకుంటాం సూర్యకిరణాలు తట్టుకునేదానికి. ఆ గొడుగు లేకుండా మరి ఎంతకాలం అని గొడుగు వాడతాడు? ఆఫ్రికా ఖండంలో మరి సూర్యుని యొక్క కిరణాలు నిదానంగా పడతాయి. కాబట్టి వాడి చర్మాన్ని ఏం చేశాడంటే నల్లగా మార్చాడు, గొడుగులా మార్చాడు. దేవుడి జ్ఞానస్వరూపుడు. కాబట్టి వాడికి గొడుగు అవసరం లేదు ఆఫ్రికా వాడికి. ఎందుకంటే వాడి శరీరం నల్లగా ఉంటుంది కాబట్టి వాడి శరీరమే వాడికి గొడుగు. అందుకనే వాడిని నల్లగా పుట్టించాడు దేవుడు. ఇది అర్థమైనప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే ఆత్మీయమైన స్పృహలోనికి వస్తాం, ఆత్మీయమైన వెలుగులోనికి వస్తాం, దేవుని యొక్క మార్గంలోనికి మనం నడిపించబడతాం. వాళ్ళకి అర్థమయ్యేదానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుమ్మరిని మంటికిని భేదములేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతను నన్ను చేయదగునా? రూపింపబడిన వస్తువు రూపించిన దాన్ని గురించి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా? ప్రభువా నన్ను ఇలాగ ఎందుకు చేసామని చేసిన వాడితో చెప్పొచ్చా మనం? ఒక అబ్బాయి అన్నాడు, మా నాన్న చిరాగ్గా ఉన్నాడు కాబట్టి నేను చిరాగ్గా ఉన్నాను అన్నాడు. మరి అందరికీ చిరంజీవి నాన్న అవ్వలేడు కదా, అందరికీ పవన్ కళ్యాణ్ నాన్న అవ్వలేడు కదా. దేవుడు నిన్ను ఎలాగ చేస్తే అదే నీ ఐడెంటిటీ. దానిలో దేవుడు ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు. ఒక విషయం చెప్పనా, కొన్ని విషయాలు బయట మాట్లాడకూడదని. భార్యాభర్తలు నిజాయితీగా ఎందుకు కాపురం చేయాలి తెలుసా?
మన పిల్లలు బయట వాళ్ళకి కన్నామనుకోండి, మన భర్తకు కాకుండా ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. అసలు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడికి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు బ్లడ్ ఇస్తారు. మనం బయట వాళ్ళకి బిల్డర్ని కన్నాం అనుకోండి, మన కుటుంబంలో బ్లడ్ ఎవరికి సరిపోదు, వాడు మన కన్న బిడ్డకి సరిపోదు. ఎందుకంటే మన కుటుంబంలో మన భర్తకి మన బిడ్డల కంటే ఆ భర్తకి యాక్సిడెంట్ అయితే కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు రక్తం ఇస్తారు, ఆ రక్తం బ్లడ్ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రతిదానికి ఒక నియమాన్ని ఇచ్చాడు, ప్రతిదానికి ఒక మేలు దాచాడు, ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రేమ దాగి ఉంది. అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే కొమ్మరికిని మంటికిని భేదము ఎంచదగిన మట్టిని తీసుకుని కొమ్మరి ఏం చేస్తాడు, కుండం చేస్తాడు. ఒక్కోసారి అదే మట్టితో కూజా చేస్తాడు, అదే మట్టితో గ్లాస్ చేస్తాడు, అదే మట్టితో కుండ చేస్తాడు. ఆయనకి ఇష్టమైనట్టు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయన ప్రణాళికలో ఏ వస్తువు దేనికి ఉపయోగపడాలో, అది ఎలా ఉపయోగపడితే మనుషులకు ఉపయోగకరంగా ఉంటుందో, దానికి ఎలాగ మహిమ వస్తుందో అది ఆలోచన చేసి అన్ని కుండలో ఉన్నాయనుకోండి, మరి కుండలో నీరు మనం ఎలా తాగుతాం గ్లాస్ లేకుండా. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనకి మన బుద్ధిహీనత, మన మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే మట్టి అంట కుమ్మరోడిని ప్రశ్నిస్తే ఎంత దారుణంగా ఉంటుందో, మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది కదా. చిన్నప్పటి నుంచి వీడిని పెంచాను, పోషించాను, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు నేను ఒకటే ప్రభు అంటే ఎలా ఉంటుంది దేవుడికి? దేవుడికి నీకు వ్యత్యాసం లేదా? ఆయన రూపించిన వాడు, నువ్వు రూపింపబడిన దానవు, నేను రూపింపబడిన వాడను. మరి నీవు దేవునికి ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది? ఆలోచన చేయాలి కదా మనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక రియలైజేషన్ రావాలి. క్రీస్తుని గూర్చిన, మన సృష్టికర్తను గూర్చిన ఒక ఆలోచన రావాలి. మనం పాపం చేసేటప్పుడు ఆ పాపాన్ని దేవుని దగ్గర మనం దాచలేమని, మనల్ని ప్రభు పోషించేటప్పుడు మనల్ని ఒక రకంగా చేసినప్పుడు ఆ చేసిన దానిలో, పిలిచిన పిలుపులో, ఆయన వాడుకునే విధానంలో ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ఉందని మనం గుర్తిరిగి ఆయన ఏ స్థితిలో మనల్ని ఉంచాడో ఆ స్థితిలో, ఆయన మనల్ని ఎలాగైతే రూపించాడో ఆ రూపంలో మనం జీవించడానికి, దేవుని యొక్క ప్రేమలో మనము ఎదగటానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఆ సృష్టికర్తను కూర్చిన ఆ ఆత్మీయమైన స్పృహలోనికి మనం రావాలి. అప్పుడు ఏమవుతామంటే మనం ఆశీర్వదింపబడతాం. దావీదు అనేక రకాలుగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, పడిపోయాడు. కానీ పడిపోయిన తర్వాత, పాపం చేసిన తర్వాత దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అయ్యో ప్రభువా, నా నుంచి నువ్వు దూరం కాదు ప్రభువా, నా రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు ప్రభువా, అయ్యో ప్రభువా ప్రార్థన చేశాడు. రియలైజేషన్ అయ్యాడు. మరలా ఒక గొప్ప రాజు, దావీదు రాజుగా. సౌలు ఏం చేశాడంటే సంఘాన్ని హింసించాడు. క్రీస్తు కొరకు అవగాహన లేదు. క్రీస్తును ప్రకటించే వారిని కొరడాలతో కొట్టాడు. స్టెఫను చచ్చిపోయేటప్పుడు దగ్గరున్నాడు. పౌలు జీవితంలో దేవుని యొక్క దర్శనం వచ్చింది, ఒక వెలుగు వచ్చింది. దమస్కు మార్గంలో దేవుడు పడగొట్టాడంతే, పడగొట్టినప్పుడు స్పృహ వచ్చింది, ఆత్మీయమైన స్పృహ వచ్చింది. దేవుని కొరకు చిరఛాదనం చేయించుకుని బైబిల్లో అనేక పుస్తకాలు రాసిన గొప్ప వ్యక్తిగా తన జీవితము మార్చబడింది. సృష్టికర్తను తెలుసుకున్నప్పుడు తన జీవితంలో ఆత్మీయమైన ఆ అంధకారాన్ని తీసివేసుకుని దేవుని యొక్క వెలుగులోనికి, ఆ స్పృహలోనికి వచ్చినప్పుడు, ఉద్యమంలోనికి వచ్చినప్పుడు తన జీవితం అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చబడింది. దేవాది దేవుణ్ణి మరి రూపించిన వాడు తెలుసుకోవాలి. నా సృష్టికర్త ఎవరని మనం ఏం చేయాలంటే ఆ సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంతేగాని ప్రభా నన్ను నేను ఎందుకు సృష్టించా ప్రభా, ఇలాగ చేసేవాటి ప్రభా, నీకు నాకు తేడా ఏముంది, వాడికి నాకు తేడా ఏముంది కదా. మనం ఇలాగెలా ఉంటేనే మన ఐడెంటిటీ గొప్పగా ఉంటుంది. ఇంకెలాగ మారినా ఆడికిలా ఉన్నారంటారు, మనకలా ఉన్నామంటారు. పాలరాజు ఎప్పుడు పాలరాజులాగా ఉండాలి, అభి ఎప్పుడు అభిలాగా ఉండాలి, జోసెఫ్ ఎప్పుడు జోసెఫ్ లాగా ఉండాలి, సామెల్ ఎప్పుడు సామెల్ లాగా ఉంటేనే ద గ్రేట్ ఐడెంటిటీ. లేకపోతే అందరికీ ఒకే ఐడెంటిటీ కోడ్ ఉంటుంది, ఆధార్ కోడ్ కదా. ఎవడు తెస్తాడు కోట
కాబట్టి ఎవడు ఐడెంటిటీ వాడిదే. దేవుడు మనల్ని ఎలాగ చేస్తే ఆ రూపంలోనే దేవుని స్తుతించే వారిగా ఉండాలి. కానీ దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలోనే దేవుడికి మహింకరంగా మనము జీవించాలి. అలాగే జీవించినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఒలకపోయబడుతుంది. ఒక మాట చూద్దాం మనం. మేకా గ్రంథము, చాలా టైం అయిపోయింది. మేకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూశాను. ఇది క్రైస్తవులకు రావాల్సిన ఆత్మీయమైన స్పృహ. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూశాను. అగ్ని కొలుములో ప్రభు ప్రవేశపెట్టినప్పుడు మనల్ని కాలుస్తా ఉన్నప్పుడు మనకి ఏ స్పృహ రావాలి? యెహోవా నీ దృష్టికి పాపం చేశాను కనుక ప్రభా నేను చేసిన పాపాన్ని బట్టి నీవే వ్యాజ్యమాడి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, వారికి అర్థం కావటం లేదు యేసుక్రీస్తు అంట, అర్థం కావటం లేదు. అందుకని వారికి ఒక కార్యం చేస్తాడు. దేవుడే చేస్తాడు మన పక్షంగా. మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన కోపపడేవాడు ఆయనే, మనల్ని చీడ్చేవాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మనల్ని బాగుపరిచేవాడు కూడా ఆయనే. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన తీర్పు తీర్చేవారు, ఆయన మనల్ని ఆస్వాదించే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించు. ఇది మనకు కావాలి. ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క అగ్నిగుండాన్ని, ఆయన కొలిమిని మనము సహించే వారిగా ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే శుద్ధ సువర్ణం వలె మనము మార్చబడతాం. అలాగ మార్చబడిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం 19వ వచనంలో మనం చూద్దాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధ గడములో నీవు పడవేదువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. రియలైజేషన్ నుంచి రిస్టోరేషన్. మనం సహించినప్పుడు దేవుడే వెలుగులోనికి మనం రప్పిస్తాడు. ఆయన నీతి ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన కృప ఏమిటో ఆయన మనకు చూపిస్తాడు. 18వ మాటలో ఇంకా మంచి మాట ఉంది. ఆయన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమానమైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? మనల్ని క్షమించే దేవుడు, మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు, మన పాపములన్నిటినీ కూడా సముద్రపు అగాధములో పడవేసి ఇంకెప్పటికీ కనపడకుండా మన పితరులను దీవించినట్లు, అబ్రహామును ఇస్సాకును దీవించినట్లు, యాకోబును దీవించినట్లు మనలను కూడా దీవించి తన సత్యాన్ని, తన కనికరాన్ని మనకు అనుగ్రహించి ఆయన నీతి ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన కృప ఏమిటో మనం అనుభవించేదానికి దేవుడు ఏం చేస్తాడంటే నిజమైన కుమారులుగా, కాల్చబడిన కుమారులుగా, దేవుని యొక్క మహిమలో ప్రవేశించే కుమారులుగా, ఆయన స్వాస్థ్యాన్ని మనము దక్కించుకునే కుమారులుగా ఆయన అర్హతను మనకు దయచేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన భవిష్యత్తు క్రీస్తులోనే మనం చూడాలి. శ్రమల తాకిడిలో శిలువ కార్యం మనకు అర్థమవుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది. ఆత్మీయమైన పరిపుష్టిలోనికి, ఆత్మీయమైన స్పృహలోనికి మనం వెళ్ళినప్పుడు నిజమైన దేవుని జ్ఞానంతో పరలోక రాజ్యాన్ని మనము చూడగలం. అబ్రహాముకి స్పృహ వచ్చింది, దూరం నుంచి కనిపెట్టి పరలోక రాజ్యాన్ని చూసి వందనం చేశాడంట. కనపడిన పరలోక రాజ్యము అబ్రహాంకి ఎలా కనపడిందంటే, అబ్రహాం ఎలా ఉన్నాడంటే ఆ స్పిరిచువల్ సెన్స్ కలిగి ఉన్నాడు, ఆత్మీయమైన స్పృహ కలిగి ఉన్నాడు. కాబట్టి భూలోకంలో ఉండి పరలోకాన్ని చూసి వందనం చేశాడు. ఎందుకంటే
పరీక్షల కొలిమిలో కాల్చబడ్డాడు. 25 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. పెద్ద అయిన తర్వాత మళ్ళీ కుమారుడిని బలిచ్చేమన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. నానా ఏది బలి పశువు అంటే దేవుడే చూసుకుని కాక దేవుని కొరకు తన ఒకగాని ఒక కుమారుని కట్టెల మీద కట్టి కత్తితో మరి నరకబోయాడు, బలి అర్పించాడు. అది పరీక్షల కొలువు అంటే. అలాంటి పరీక్షలు మనకు ఉన్నాయేంటి? చిన్న జ్వరం వస్తేనే మొత్తం విశ్వాసం అంతా ఎగిరిపోతుంది. ఏమి చేసావు ప్రభువా? నేనేంటి, నాకు జ్వరం ఏంటి, నాకు కాలు నొప్పి ఏంటి, నాకు షుగర్ ఏంటి, నాకు బీపీ ఏంటి ప్రభువా? ఇది మన ప్రశ్న. మరి అబ్రహాం లాంటి పరీక్ష మనకు వస్తే ఏమవుతుందండి మన పరిస్థితి? 10 సంవత్సరాలు ఎవడన్నా వెయిట్ చేస్తాడండి? ఏంటి ప్రభా ఇప్పటికే 84 ఏళ్ళు వచ్చేసిన ఇస్మాయిల్ ఇచ్చావు, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభా ఇస్సాకుని? ఏంటి ప్రభా 100 సంవత్సరాలు వచ్చాక నేను కనాలా ప్రభా? కంటే ఎప్పుడు పెళ్లి చేయాలి ప్రభా ఇస్సాక్కి నేను? ప్రభు కృప ఏంటి తెలుసా? ఇస్సాకు పెళ్లి కూడా అబ్రహాం చూశాడు. దేవుడితో దేవుడు బలాన్ని ఇచ్చేది. కాకపోతే పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన దేవుని యొక్క జ్ఞానంతో క్రీస్తులో పరలోక భవిష్యత్తుని చూడగలగటమే నిజమైన ఆత్మీయమైన స్పృహ. క్రీస్తులో ఉన్న ఆ శిలువ ద్వారా, క్రీస్తులో ఉన్న శ్రమల ద్వారా, క్రీస్తులో పరలోక స్వాస్యాన్ని భూలోకంలోనే చూడగలుగుతాం. నిజమైన ఆత్మీయమైన స్పృహలోనికి మనం రావటం, ఆత్మీయమైన ఉద్యమంలోనికి మనము నడిపింపబడటం. అక్కడి నుంచి దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరలోక దీవెనలన్నీ కూడా అక్కడి నుంచి ఫలభరితమైన పొలము వనమని ఎంచబడను. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందురు. ఇందాక గ్రంథం ఇచ్చారంట, ఎవడో చదవలేకపోయాడంట. కానీ ఇక్కడ దేవుని యొక్క కృపలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే చెవిటివారు కూడా గ్రంథవాక్యాన్ని వింటాడు. ఇందాక చదువచ్చినోడే దేవుని యొక్క గ్రంథం అర్థం కాలేదు. కానీ దేవుని యొక్క ఆత్మీయమైన స్పృహలోనికి, ఆత్మీయమైన ఉద్యమంలోనికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫలభరితమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డువారు కన్నులారా చూచెదరు. ఎంత బ్లెస్సింగ్ ఎలా మారిపోయింది చూడండి. అగ్ని కొలిమి ఆనందకరమైన వనముగా, ఆనందకరమైన సంతోషంగా, దేవుని యొక్క ప్రేమగా ఎంత మారిపోయిందో మన జీవితంలో, ఎంత మార్పు వచ్చిందో చూడండి. యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగును, మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించుదురు. ఇక బలత్కారులు లేకపోదురు, మనలను పరిహాసం చేసేవారు నశించురు. కీడు చేయ ప్రయత్నించు ఒక వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయించు, గుమ్మములలో తమను గద్దించి వారిని పడగొట్టవలనని ఉరునొట్టుచు మాయ మాటల చేత నీతిమంతుని పడత్రోయి వారు నరకబడుదురు. అంటే దేవునికి వ్యతిరేకమైన స్థితి ఏది కూడా మన జీవితంలో ఉండదు. అప్పటి వరకు అగ్ని కొలుగులో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, శ్రమంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీడి పని అయిపోయిందని అనుకునే వాళ్ళు ఇంకెవ్వరు కూడా ఉండకుండా దేవుడు చేస్తాడు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, సణుగుకుల వారు ఉపదేశమునకు లోబడు. అంటే ఆత్మీయమైన స్పృహ వచ్చినప్పుడు మనలో ఉన్న తిరుగుబాటు అంతా పోయి దేవునికి విధేయత చూపించే బిడ్డలుగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డలుగా, దేవుని కొరకు సాక్ష్యాన్ని పంచే బిడ్డలుగా, దేవుని ప్రకటించే బిడ్డలుగా మన జీవితం అంతా కూడా మారిపోతుంది. ఎప్పుడంటే క్రీస్తును గూర్చిన నిజమైన ఆత్మీయ స్థితిలోనికి మనం నడిపించబడ్డప్పుడు ఇక మనకు సనుగుళ్ళు ఉండవు, చంచల బుద్ధి. అంటే ఒకప్పుడు ఒకలాగా, దేవుడు ఉపకారం చేస్తే ఒకలాగా, ఉపకారం చేయకపోతే ఒకలాగా, ఈ సంచలమైన బుద్ధులు ఏమి ఇంకొండవు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద
స్పిరిచువల్ సెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆ ఆత్మీయమైన ఆ సిలువను, ఆత్మీయమైన స్థితిలోనికి మనం నడిపించబడినప్పుడు ఇక ఏ విధమైన అవిశ్వాసం ఏమీ లేకుండా, మన ముఖం ఎప్పటికీ కూడా సిగ్గుపడకుండా, తెల్లబారకుండా మన పిల్లల మధ్య మనము దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, అగ్నిలో దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు ఏమాత్రం భయపడకూడదు, కానీ మనం రియలైజేషన్ అయ్యి దేవుని ప్రేమను బట్టి రిస్టోరేషన్లోనికి వెళ్ళాలి. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.